మీరు చేసిన అన్ని ఫిల్మ్స్ లో జెర్సీనే బెస్ట్ ఫిల్మ్ అనుకుంటున్నారా? ఇప్పుడు దాకా సార్ డెఫినెట్లీ రాబోయే ప్రతి సినిమా బెస్ట్ సినిమా అవ్వాలని ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి ఐ హోప్ శ్యామ్ సింగ్ రాయ్ జెర్సీని బీట్ చేసి బెస్ట్ సినిమాగా అవుతుందని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. అటు అవార్డ్స్ అటు జెర్సీకి రివార్డ్స్ అవార్డ్స్ రెండు వచ్చినాయి, శ్యామ్ కూడా అదే జరగాలని కోరుకుంటున్నాం. వెరీ గుడ్, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంటే ఒకటి నీకు ఈ గల్లీ క్రికెట్ ఆడడం అలవాటా లేకపోతే నేర్చుకున్నావా? గల్లీ క్రికెట్ అలవాటే సార్, సినిమా కోసం ఒక 2 నెలలు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవాలి. నేను నాకు కూడా క్రికెట్ బాగా వచ్చాయా? మీరు చూసాను నేను చాలాసార్లు. చూడటం కాదు, మా కెప్టెన్ జరుద్దీన్ గారు అవును నిజాం కాలేజ్, అక్కడ నుంచి చదివా. నిజాం కాలేజ్ ఆడారా? నిజాం కాలేజ్ మా కాలేజ్కి ఆడేవాడిని నేను. నాట అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన ఇదివరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా కలిసి ఆడేవాడు క్రికెట్. ఏదైనా ఆట విడిపు ఉండాలి, లేకపోతే బోర్ కొడుతుంది. నీకు తెలుసు కదమ్మా, నేను ఎప్పుడు అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినా, ఏ స్టూడియోలో కూడా షూటింగ్ జరిగినా, నా కార్ డిక్కీలో ఎప్పుడు క్రికెట్ కిట్ ఉండాల్సిందే, ఇంక్లూడింగ్ గార్డ్. అప్పుడప్పుడు టెన్నిస్ బాల్స్ ఉంటారా, చాలా ఇంపార్టెంట్. తీయండి బయటికి అంట, లేకపోతే గ్లేస్ బాల్ తీయండి బయటికి అంట, గార్డ్ ఇంపార్టెంట్ అని. గార్డ్ షూటింగ్ అనగానే అది వేరే మూడ్ అంటే నాతో ఉంటుందిలేవయ్యా, మనం ఇప్పుడు చేయలేదు కానీ ఎప్పుడు మనం ఒకసారి మన ఇద్దరు కలిసి చేస్తే తెలుస్తుంది మజా. షూటింగ్ అంటే పెద్దోడు చిన్నోడు వచ్చావు కాబట్టి సార్ సరదాగా ఈ స్టేజ్ మీద ఒకసారి క్రికెట్ ఆడుకుందామా? బ్రహ్మాండం సార్. రెడీ? నువ్వు గాడు సరే, క్రేన్ ప్రవేశపెట్టండి. ఇదిగోయ్యా మన గేమ్ సెటప్ సార్. చెరో ఒక ఓవర్ ఆడదాం, ఓన్లీ బ్యాటింగ్. ముందు బాల్ ఉంటుంది, మీరు కొట్టే షాట్ కి బాల్ లెఫ్ట్ బాక్స్ లో పడితే 4 పరుగులు, రైట్ బాక్స్ లో పడితే 6 పరుగులు. వికెట్ కి తగిలితే అంతే సంగతులు, చిత్తగించవలసిందే. గెలిస్తే ఉన్నా నాకు గిఫ్ట్ లో ప్రైజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తా. జస్ట్ డాట్ మీద పెట్టి కొట్టాలా? పెట్టి కొట్టమే. ఎక్కడికి? అటు ఇటు కొట్టడం అంటే బయటికి కాదు. రెండు 6లు. ఇప్పుడు ఏమన్నా పిలిచి కార్పెంటర్ మెజర్మెంట్లు తీసుకోమని. జర్సీలో ప్రాక్టీస్ బాగా పనికి ఉంది సార్. ఉంది. రెడీ? దాన్ని చూసి ఇది వెళ్ళింది లోపల సెగతారగా. వాళ్ళు ముగ్గురే 6 6లు కొట్టారు. 4ది కూడా కొట్టారు, మిగతా 2 కూడా కొట్టారు. యువరాజ్ సింగ్ ఏమన్నా సెటప్ చేసుకొచ్చావా? కావాలని 6 6లు కొడితే ఏమన్నా మనకి కిరీటం పెడతారని. జెర్సీ నేను ఆడిందంతా సీజీ అనుకుంటారేమో, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆడు. ఎంత వారం గురించి వచ్చిన గెస్ట్ గురించి చెప్తున్నా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. తెలుసుగా ఎవరు? మోహన్ బాబు గారు. ఓకే సార్. 5 6 అన్ని వడ్డించి ఇస్తారు అనుకుంటే ఎలాగ క్లియర్ ద గ్రౌండ్ ఫర్ యూ. ఇటు వెళ్ళి లైన్ దాటితే 6. అది మీకు ఈజీ, ఇక్కడ కొట్టడం చాలా కష్టం. ఇదేగా కష్టం. నేను బాక్స్ లో చూడను, బాలే చూస్తాను. మీరు కావాలనుకుంటే చెమట పట్టకుండా చంపేయటమే అంతే, చొక్క తడవకుండా. ఏంటి మంత్రాలు చదువుతున్నాను? ఏం మంత్రాలు వచ్చు నాకు తెలుసు. అయ్యో మీకు మాత్రమే వచ్చు. టెన్షన్ పెట్టకండి రా, కొట్టండి. ఇది ప్రాక్టీస్ కూడా కాదు, డైరెక్ట్ టేకు. ఇది అక్కడంటే ఎన్ని టేకులను తీసుకోవచ్చు. వెళ్ళిందా బాబు? సర్లే. ఏదో
ఇది టెస్ట్ బాల్, ఇందాక ట్రయల్ బాల్. చూసా ఎన్నైనాయి? ఇంకా ఇంకా 3 ఉన్నాయి. అంతే, మీరు 3 ఉన్నాయి. ఇది ఎక్కడ కూడా బాబు. సూపర్.